హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మన డే 3 వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఏమన్నా నన్న ఫ్రెండ్ రాలేదు, నేను అక్కడనే వచ్చాను వాకింగ్కి. ఎంత దూరం వెళ్ళి అయ్యమని చూపిస్తా చూడండి. ఈరోజు అయితే ఒంటరి వాడిని అయిపోయాను. అన్న రాలేదు, అన్న వాళ్ళ ఫ్రెండ్ కూడా రాలేదు. ఈరోజు ఒకడిని అయితే వచ్చాను. ఈరోజు అయితే ఒకడిని వెళ్తున్నాను వాకింగ్కి. నిన్న వీడియోలో మీకు ఒక ఇల్లు చూపించా కదా, ఆ ఇల్లు చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఈరోజు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, ఎవరికీ సంబంధం లేకుండా ఇలా ఊరు బయట మనకు పొలాలు కానీ స్థలాలు కానీ ఉంటే 4 చెట్లు పెంచుకుని ఇలా ఒక ఇల్లు కట్టుకుని ఉంటే ఎంత హాయిగా ఉంటుంది కదా, ఊరికి ఎవరికి సంబంధం లేకుండా. ఈరోజు క్లైమేట్ చూడండి, సూర్యుడు అయితే త్వరగా వచ్చాడు. ఫ్రెండ్స్, వీడేంటి సోది కొడుతున్నాడు అనుకోకుండా వీడియో చూడండి. మీకు ప్రకృతిలోని అందాలు, నాకు ఎదురయ్యే అనుభవాలు మీతో పంచుకుంటా. మీరు నాకు సపోర్ట్ చేయండి. నేను ఇంకా హెల్తీగా ఎంతో ఉల్లాసంగా ముందుకైతే వెళ్తాను. చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీరు ఈ చోట అయితే చూసారంటే నేను మీకు డైలీ చూపించే చోట, ఎందుకంటే మనం ఢిల్లీ ఇలాగే వాకింగ్ వస్తాం కాబట్టి ఈ ప్లేస్ నేను చూపిస్తుంటాను అనమాట. ఇదిగోండి మన ఊరు కలిగిరి బోర్డు. చూడండి ఫ్రెండ్స్, క్లైమేట్ అయితే ఎలా ఉందో ఈరోజు. కొంచెం అందంగా ఉంది కదా ఈరోజు క్లైమేట్ కూడా మనకు. చూడండి ఒకసారి. అదే భలే అందంగా ఉంది ఫ్రెండ్స్. అన్నట్టు మీరు నిన్న లాస్ట్ వీడియో చూస్తే నేను క్లైమేట్ గురించి మీకు 2-3 సార్లు చెప్పాను. ఎందుకంటే ప్రకృతి గురించి అయితే చెప్పా. ప్రకృతిలోని అందాలు ఇదే వేరు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఆకాశం అయితే ఎంత అందంగా ఉందో చూడండి ఒకసారి వ్యూ. ఫ్రెండ్స్, మీరు గమనించారండి, ఇక్కడ పిచ్చుకలు చిలుకలు వాటి శబ్దాలు వినండి. చూడండి, కనిపిస్తున్నాయి మీకు. చూడండి, అసలు ఎన్ని రోజులు ఏందో ఫ్రెండ్స్ అలా చిలకల్ని పిచ్చుకల్ని చూసి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇలా పొలాల మధ్య పచ్చని చెట్ల మధ్య అలా తెల్లవారుజామున నడుచుకుంటూ వాకింగ్ వెళ్తుంటే మనసుకు చాలా ఆనందంగానూ ఆరోగ్యంగానూ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అక్కడ చూసారంటే మీకు పిచ్చుకలు కనిపిస్తుంది. చూడండి, చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఎండింగ్ స్పాట్ దగ్గరకు వచ్చాం. ఇదిగోండి ఆర్చ్ అనమాట. మనం మళ్ళీ ఇక్కడి నుంచి అయితే రిటర్న్ అవుతాం. కొద్దిగా వార్మప్ చేసుకుని మళ్ళీ ఇక్కడి నుంచి అయితే మనం రిటర్న్ అవుతాం. మనమైతే మళ్ళీ ఇక్కడి నుంచి అయితే రిటర్న్ అవుతాం అనమాట. ఓకే, వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకు మదనపల్లి దగ్గర నుంచి 37 కిలోమీటర్స్ వస్తుంది. ఫ్రెండ్స్, ఎప్పుడు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పొలాలు చెట్లు ఉన్న చోట వెళ్ళేటప్పుడు ఎప్పుడు కానీ జాగ్రత్తగా చూసి వెళ్ళాలి. ఇలాంటి పాములు దారిలో చాలా ఉంటాయి, జాగ్రత్తగా అయితే చూసుకొని వెళ్ళాలి.
రిటర్న్లో అయితే మన ఊరి బోర్డు అండి కలికిరి. హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్తున్నానే కాదు, మీరు కూడా డైలీ మార్నింగ్ త్వరగా లేచి వాకింగ్ కానీ జాగింగ్ కానీ వెళ్ళండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి, హెల్తీగా ఉండండి ఫ్రెండ్స్. హెల్తీగా ఉండండి, మన ఆరోగ్యానికి మనం కాపాడుకోవచ్చు. నేనైతే మన స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసా, వాకింగ్ కంప్లీట్ చేసుకొని. మన బండి మన స్టార్టింగ్ పాయింట్ అయితే ఇదే. నేనైతే స్టార్టింగ్ పాయింట్కి వచ్చా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో రేపు కలుద్దాం.